హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు పూర్ణిమ మినీ లాగ్స్ అండి. ఈరోజైతే నేను మైదాతో బిస్కెట్స్ అయితే చేస్తున్నాననమాట. మనం సాయంత్రం చాయ్ తాగినప్పుడు ఇలా బిస్కెట్స్ తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్‌లో ప్రాసెస్ అయితే అయిపోతుందండి. తొందరగా చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్‌గా కూడా ఉపయోగపడుతుందనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఫస్ట్ అయితే ఒక 2 కప్పులు మైదా అయితే వేసుకున్నానండి. 2 కప్పుల మైదాకి ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాననమాట. సాల్ట్ వేసుకున్నాక కొంచెం వాము కూడా చేతులతో నలిపేసి వేసేసుకున్నానండి. ఆ తర్వాత ఒక స్పూన్ అయితే నెయ్యి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనమైతే చపాతీ ముద్ద కలుపుకుంటాం కదండీ! అలా కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలనమాట. ఇదైతే ఒక 3 ముద్దలుగా నేను చేసుకున్నానండి. ఎందుకంటే నాది కిచెన్ ప్లాట్‌ఫార్మ్ కొంచెం చిన్నది. అందుకే సరిపోదనమాట. మీకైతే కిచెన్ ప్లాట్‌ఫార్మ్ కొంచెం పెద్దదైనా సరే ఇక సరిపోతుందండి. నేనైతే 3 ముద్దలుగా ఇలా చేసుకొని ఉండలు చుట్టుకొని పక్కనైతే పెట్టేసుకున్నాననమాట. పక్కన పెట్టేసుకున్నాక కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మీదైతే కొంచెం మైదా వేసుకున్నానండి. మైదా వేసుకొని దాని మీదైతే నేను ఇలా చపాతీలాగైతే పాముకుంటున్నాననమాట. మన చపాతీ కర్ర ఉంటుంది కదండీ! దాంతో అయితే నేను ఇలాగా చపాతీలాగైతే చేసుకున్నానండి. చపాతీలా చేసుకొని మనమైతే డైమండ్ షేప్ వచ్చేలాగైతే కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్ అయితే ఆ షేప్ కట్ చేసుకోవచ్చండి. నేనైతే డైమండ్ షేప్‌లా కట్ చేసుకున్నాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా చాకయితే బాలేదనమాట. కొంచెం చాకు దారు తక్కువ ఉందండి. అందుకని చెప్పి కట్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా ముడతలైతే పడిపోయాయండి. చూసారు కదా! అందుకే నేనైతే ఇది డైమండ్ షేప్ అనుకుంటున్నాను. కొన్ని బానే వచ్చాయి. కొన్నైతే అస్సలు బాలేదండి. ఇంకైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులోనైతే మనం ముందల కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! వీటినైతే నేను వేసేసుకున్నాననమాట. వేసేసుకొని వేసినప్పుడు మాత్రం సిమ్‌లో పెట్టుకొని వేసుకోవాలండి. ఎందుకంటే తొందరగా వేగిపోతాయి. అందుకే చెప్పి నేనైతే సిమ్‌లో పెట్టుకొనైతే వేసుకున్నానండి. ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. కొంచెం హైలో పెట్టేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నానండి. ఆ తర్వాత వేరే ప్లేట్‌లోనికైతే తీసుకున్నాననమాట. ఇవైతే సాయంత్రం స్నాక్స్‌గా కానీ, లేదంటే పిల్లలకి స్నాక్స్ అయినా, లేదంటే మనం టీ తాగుతాం కదండీ! కాఫీ టీ ఏది తాగినప్పుడైనా మనం ఇవి తింటుంటే చాలా బావుంటుంది. చూడండి గుల్లగా గూడా వచ్చాయండి. నావైతే మాత్రం చాలా బాగా ఏగాయనమాట. ఒకసారి ఇవి ట్రై చేసేయండి. నా వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.